సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. వాడి వేడి ఉంది కదంతా, వాడి వేడిగానే ఉంది. ఎలక్షన్ మూమెంట్ అంతా సిద్ధం. సిద్ధం. దేనికి సిద్ధం? ఎన్నికలకు సిద్ధం, ప్రజల ముందుకు వెళ్తానికి సిద్ధం. చేసిన పని ఇచ్చిన హామీలని నెరవేర్చి ప్రజల ముందుకు వెళ్ళి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతిపక్షాలకు ఒక సంకేతం ఇచ్చారు. సో మరి ప్రతిపక్షాలు కూడా సిద్ధమే అంటున్నాయి కదా, సంసిద్ధం అంటున్నాయి కదా. మరి వారు ఏం చెప్పి మీరు సిద్ధం వాళ్ళు సంసిద్ధం అంటున్నారు. వాళ్ళు ప్రజలకు ఏం చెప్పారు, ఏం చేశారు, వాళ్ళ పరిపాలనా కాలంలో ఎందుకు సంసిద్ధంగా ఉన్నారో ప్రజలు ముందుకెళ్ళి చెప్పారు. సంసిద్ధంగా ఉన్నాము, జగన్ ను బయటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నామంటున్నారు కదా సార్. జగన్ గారిని పంపించేది రాజకీయ పార్టీలు కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కాదు. ప్రజలు అనుకున్నప్పుడు ఎవరైనా సరే పక్కకి వెళ్ళిపోవాలి. ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలకి ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి భారతదేశంలో అనేక సందర్భాల్లో, అనేక రాష్ట్రాల్లో, దేశంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఒక కులానికి రాష్ట్ర నాయకులు, ఇది సంతృప్తిగా ఉంటుందా మీ జాబు? చాలా సంతృప్తిగా ఉంది. ఎలా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ దేశంలోనే ఇన్ని కులాలు ఉన్నాయా, ఈ రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉన్నాయా, ఉంటే వాళ్ళు ఇప్పుడు వరకు వారి సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకున్నాయా అనేటటువంటి అంశంలోకి మనం వెళ్లాల్సినటువంటి అవసరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ప్రకటించి 2019 ఎన్నికలకు ముందు, దానికి ముందు బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి అసలు బీసీలకు సంబంధించినటువంటి సమస్యలేంటి, ఆ సమస్యలు ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఈ అన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ అధ్యయనంలోంచి వచ్చినటువంటి సారాంశమే ఈ రోజు 139 కులాలని కలుపుతూ 56 కార్పొరేషన్లని ఏర్పాటు చేయటం. అదే విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి అత్యధిక మంది వ్యక్తుల్ని కేబినెట్ లో స్థానం కల్పించి చట్టసభల్లోకి బీసీలని తీసుకురావాలనేటటువంటి గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యపడింది. ఇంతకు ముందు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, బీసీలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్రాలకి, ప్రభుత్వాలకి అధిపతులు అయిన తర్వాత కూడా బీసీలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని పక్కన పెట్టేసినటువంటి, అవి సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. బీసీల కోరికే పుట్టింది టీడీపీ అని ఎన్టీ రామారావు గారు అన్నారు కదా సార్. అది ఎంతవరకు సాధ్యపడింది? అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అంటే అప్పుడుకి ఏ మేరకు బీసీలకి న్యాయం జరిగింది అనేటటువంటిది ఒకసారి బీసీ వర్గాలు సమీక్ష చేసుకోవాలి. ఇప్పుడు టీడీపీలో మీరు బీసీ వర్గాలకు మేలు జరగట్లేదని మీరు అంటున్నారా? ఖచ్చితంగా జరగట్లేదని చెప్తాం. ఎలా? 2019 ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉందో చూశారు కదా. 23కు పరిమితమైంది అంతే అంటారా? 23కు పరిమితమైంది. అయితే దాని అర్థం ఏంటి? అయితే బీసీలకు అందులో స్థానం లేదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా బీసీలకు స్థానం లేదు. బీసీలకు స్థానం లేదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత కూడా కనపడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు స్వయంగా బీసీలకు సంబంధించినటువంటి సమస్యల్ని వివరించడానికి నాయ బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సెక్రటేరియట్కి వెళ్తే తోకలు కట్ చేస్తానని చెప్పాడు. తోకలు అంటే బీసీలకు ఉన్నటువంటి తోకలు కట్ చేస్తాను, మీ తోకలు కట్ చేస్తానని చెప్పి. విశాఖపట్నం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో విశాఖపట్నంలో పర్యటన సందర్భంగా మత్స్యకారులు అతను వద్దకెళ్తే సమస్యలు వివరించడానికి మీ అంతు చూస్తానని చెప్పాడు. ఎందుకని? చంద్రబాబుని ప్రశ్నించాలి మీరు. చంద్రబాబుకి బీసీల పట్ల ఎంత బాధ్యత ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేటటువంటిది అతని మాటల్లోనే, అతని పరిపాలనా విధానంలో మనకు తేటతెల్లంగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి మేలు చేయాలి అనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి కాదు. కానప్పటికీ కూడా అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి అటువంటి మాటలు మాట్లాడకూడదు అనేటటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు లేదు అనేటటువంటి అతని మనసులో ఎంత తక్కువ భావం బలహీన వర్గాల పట్ల ఉంది అనేటటువంటిది ఈ సంఘటనల ద్వారా మనకు అర్థమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు కూడా అర్థం చేసుకున్నాయి. కాబట్టి 2019లో 23 స్థానాలకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పార్టీ మాదే, బీసీలు మా వాళ్ళే, ఎస్సీ ఎస్టీ మా వాళ్ళే, మైనారిటీ మా వాళ్ళే, అందరు మా వాళ్ళే అని ముందుకు వస్తున్నారు కదా సార్. చంద్రబాబు నాయుడు అనే మనిషి ఎన్నికలు వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, ఎన్నికలు అయిన తర్వాత జుట్టు పట్టు. చంద్రబాబు నాయుడు ఇవాళ బీసీలు మా వాళ్లే, ఎస్సీలు మా వాళ్లే, ఎస్టీలు మా వాళ్లే, 3 పార్టీలు కూడా మా వాళ్ళే కలిసేస్తున్నారు కదా. అదే నేను చెప్పేది.
అందరూ మా వాళ్ళే అని చెప్పి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మంత్రిమండలిలో మంత్రిమండలిలో అవకాశం ఇచ్చాడా అనేది ఖచ్చితంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఎస్సీలని అవమానపరిచాడు, కించిపరిచాడు. ఎస్సీలుగా ఎవరన్నా పుట్టాలనుకుంటారా అనేటటువంటి మాట తీవ్రంగా పరిగణించి ఈ నోరు దులుపు ఎక్కువ ఉంది అసలు. ఏమన్నా ఈ మధ్యలో కూడా టిప్పో డ్రైవర్ అని, లేదంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఏం కాదు. ఎందుకు అసలు ఈ అవహేళన చేసే చంద్రబాబు నాయుడు నేను ప్రపంచ మేధావని చెబుతాడు. అనేటటువంటి వ్యక్తికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేటటువంటి ఆలోచన ఉండాలి కదా. ఈ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సకల వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడవలసినటువంటి వ్యక్తి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడాడు చంద్రబాబు. కానీ ఇవి మీకు ఏదో అనుకూలంగా చాలా తిప్పుకుంటుంది కదా. అనుకూలంగా మేము తిప్పుకుంటాం కాదు, అరే ప్రజలే మాకు అనుకూలంగా మారారు. తన మాటలు తనకు వ్యతిరేకంగా చేస్తాయి. అతని భావం, అతను ఉద్దేశం ఏముందో ఆ ఉద్దేశాన్ని బయట పెడుతుంది. పరిపాలన కూడా అలాగే చేశాడు. ఏ వర్గాలకు మేలు చేశాడు? బీసీ వర్గాలకు మేలు చేశాడా, ఎస్సీ వర్గాలకు మేలు చేశాడా, ఎస్టీ వర్గాలకు మేలు చేశాడా, మైనార్టీ వర్గాలకు మేలు చేశాడా, అసంఖ్యాకులైనటువంటి ఈ వర్గాల నుంచి ప్రాతినిధ్యం చట్టసభల్లో కల్పించాడా, రాజ్యసభ లాంటి సభలకి ఎప్పుడన్నా అవకాశం ఇచ్చాడా బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి? జరిగిందా చంద్రబాబు నాయుడు? ఇక్కడ ప్రధానంగా మరి మీకెంత మేరకు ఇది నోటీస్ ఉందో తెలియదు కానీ నిమ్మగడ్డ కానీ ఇటు చంద్రబాబు గారు కానీ వీరి నోటిదల లేదంటే వీరి చేష్టల వల్ల వైసీపీకి ఎక్కడో అంటే ఏంది కాస్త అటు ఇటున్న సమయంలో కూడా ఇప్పుడు చాలా మేలు జరిగింది అంటున్నది నిజమేనా? ఎవరంటున్నారు? జనాలు కూడా, మీ పార్టీ వాళ్ళు అంటుంటారు. ఒకటేమో టిప్పో డ్రైవర్ అన్నారు, ఇంకోటి అన్నారు. తర్వాత ఈ స్థానిక సంస్థల లీడర్లప్పుడు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ నామినేషన్ వేశారు కానీ ప్రచారానికి పోకని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ వాలంటీర్లకేమో ఏది మీరు పోయి ఇవ్వద్దు అనేది ఈసీ అంటే నిమ్మగడ్డ వల్ల ఇది పక్క పెట్టారు. సో అంటే నిమ్మగడ్డ వల్ల మీకే మేలు జరుగుతుంది కదా అంటున్నాను. ఇక్కడ మేము నిమ్మగడ్డ వల్ల మేలు జరుగుతుందా, చంద్రబాబు నాయుడు మాటల వల్ల మేలు జరుగుతుందా అనేటటువంటి అంశాల్లోకి వెళ్ళాం. అది వారి విఘ్నత. అది ప్రజల పట్ల, సమాజం పట్ల ఎట్లా మాట్లాడాలనేది చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా నేర్చుకోలేదు. బహుశా 75 ఏళ్ళు 76 ఏళ్ళు అదిగా సార్ 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 సార్లు, ఇటు సపరేట్ ఆంధ్ర అయిన తర్వాత 5 సంవత్సరాలు సార్. మీరేమో మళ్ళీ ఇంకా కొత్తగా నేర్చుకునే ఏమన్నా సార్? ఆయన అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించిన అతనికి ఈ సమాజం పట్ల, ఈ ప్రజల పట్ల ఏ మేరకు కమిట్మెంట్ ఉందనేటటువంటి ఇటువంటి మాటల వల్ల మనకు అర్థం అవుతానే ఉంది. నిమ్మగడ్డ ఏకపక్షంగా చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వ్యవహరించినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో సమస్య పడకచ్చు పెట్టినాయి నిమ్మగడ్డ వల్ల. చెప్తున్నాను కదా, చెప్తాను ఉండండి. కార్యకలాపాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశంకి అనుకూలంగానే అతని వ్యవహార శైలి ఉంది. వీళ్ళిద్దరూ సంబంధించి ఏం చేసినా అది మాకు అనుకూలంగా మారుతుందా అనేటటువంటి ఆలోచన లేదు. ఇక్కడ మేము ఆలోచించేది ప్రజలకి మేలు చేసినటువంటి మేము, ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసినటువంటి మేము, అన్ని ప్రాంతాలని సమాన దృష్టితో అభివృద్ధి పరిచేటటువంటి ప్రభుత్వంగా ప్రజల ముందుకు మేము వెళ్తాం. గాని అతని పనుల వల్ల లేకపోతే చంద్రబాబు నాయుడు మాటల వల్ల మాకేదో మేలు జరిగిపోతుంది అనేటటువంటి ఆలోచన మాకు లేదు. మా పని మీదే మా దృష్టి అంత. అసలు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా ఇది స్టేట్ లెవెల్లో పోస్ట్. ఇది అంటే మీకున్న సమస్యలను ఎంత మేరకు రేజ్ చేశారు? అసలు ఏం సమస్యలు ఉంటాయి? గౌడులకైనా కావచ్చు, బీసీ వర్గాలకు కావచ్చు, ముఖ్యంగా ఈ సమాజంలో ఆత్మగౌరవంతో, ఒక భద్రతతో బతకాలనేటటువంటి ఆలోచన. రాజకీయంగా ఏ వర్గమైనా కానీ ముందుకే రావాల్సిన అవసరం ఉంది. రాజకీయమే పవర్ లేకపోతే ఆ కులం అంతమవుతుంది అనేది కూడా ఒక సంకేతం ఉండే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయా వర్గాలకు ఆల్రెడీ మంచి మంచి పొజిషన్లు కూడా ఇస్తున్నారు కూడా. అయినా ఇంకా ఈ కులాలను పట్టుకొని వెళ్ళడము, సమసమాజ నవసమాజం కొరకు, కులరహిత సమాజం కొరకు పోవాల్సిన సమయంలో ఇవి అవసరాలా? ఇక్కడ మీరు చెప్పినటువంటి అంశాన్ని 2 విధాలుగా పరిశీలించాలి. ఓ పక్కన దేశంలో బీసీలకి అన్యాయం జరుగుతుంది అని, సామాజిక జనగణన జరగాలి, దాని ద్వారా మాత్రమే బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేటటువంటి డిమాండ్ బీసీ వర్గాల్లో చాలా బలంగా ఉంది. అట్ ది సేమ్ టైం
ప్రజాస్వామ్యంలో జనాభా ప్రాతిపదికన వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ప్రయోజనాలని కాపాడేటటువంటి అవసరం, ఓకే, ఆ వర్గాల నుంచి చట్టసభలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కానీ మరి ఎవరు చట్టసభల్లోకి రానివ్వకుండా చేస్తున్నారు? మరి అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు విశాలమైనటువంటి దృష్టితో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకి ఈ పనులు చేస్తాం అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత వాళ్ళని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు సమస్యను వివరించేందుకు వస్తే ఆ సమస్యని వినాల్సినటువంటి అవసరం ఉంది అతను ఉన్నటువంటి పోస్ట్ లో. కానీ అతను చాలా దారుణంగా ప్రవర్తించాడు వాళ్ళ పట్ల. తోకలు కర్యత్నం. అదే ఎన్నికల ముందు వాళ్ళు వస్తే ఎన్ని మాటలు చెప్పేవాడో చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచన. కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా చట్టసభల్లోకి ప్రాతినిధ్యం వెళ్లడం ద్వారా మాత్రమే ఆ వర్గాల సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆత్మగౌరవంతో బతకగలరు, బతుకుతారు అనేటటువంటి సదుద్దేశం మా ప్రభుత్వానికి ఉంది. సో ఇక్కడ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అట్లీస్ట్ చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ముందుకు వచ్చి దీనివల్ల మేలు జరిగింది అని చెప్పుకోలేని పరిస్థితులు ఎందుకున్నారు అనుకోవచ్చు. ఎందుకు అనుకుంటున్నారు ఇలా అని చెప్తున్నారు? ఎందుకు లేవు సార్? 56 మంది చేస్తే పట్టుమ అనే నలుగురు కూడా కనీసానికి ఇంటర్వ్యూ ఇస్తలేరు. దేనికి ఇంటర్వ్యూ? ప్రజలకు చెప్పడానికి. ఇగో యాజ్ ఏ కార్పొరేషన్ చైర్మన్ గా ఇగో మా పార్టీ గానీ మా నాయకులు కానీ మమ్మల్ని కేటాయించారు. ఒక మాట నిన్నది ప్రజలందరికీ కూడా వివరించవలసిన ఏదో వాళ్ళు కనీసానికి ఒక వీడియో అనగానే ప్రవేశపెట్టాలి కదా, ఏదో ఒకటి వాళ్ళ సొంత వీడియో అనగానే ఏదో ఒకటి వాళ్ళ ఆన్లైన్ లో చేసేయాలి కదా. అన్ని మీరు వీడియోలు లేకపోతే ఇంటర్వ్యూలు వీటిని అంటే నేను అనేది చెప్పుకోవాలి కదా, లేదంటే అక్కడ కనీసానికి ప్రభుత్వంలో మమేకమై అక్కడ ఉన్నటువంటి నాయకులతో పోవాలి కదా. గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో 5,87,000 మంది పైచిలుకు లబ్ధిదారులకి ఈ రాష్ట్ర జగనన్న ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 1,575 కోట్ల రూపాయలు అనేక పథకాల రూపంలో అందించారు. ఇదే సామాజిక వర్గానికి గతంలో పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిందో చెప్పే ధైర్యం ఉందా తెలుగుదేశం పార్టీగా అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో గౌడలకి ఏమిచ్చాడు? మోకిచ్చేవాడు, లేకపోతే సైకిల్ ఇచ్చేవాడు, అంతేగా ఇచ్చింది. దీనికి గౌడులు ప్రత్యక్ష నిదర్శనం. సైకిల్, మోకులు ఇచ్చి గౌడులందరూ కూడా ఆర్థికంగా మేము చేయూతనందిస్తున్నాం, అభివృద్ధి చెందుతున్నారు అనేటటువంటి ఒక భ్రమలో చంద్రబాబు నాయుడు అన్ని కులాలు, ఒక్క గౌడ కాదు, అన్ని బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకి వాళ్ళకి సంబంధించిన చేతి వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పనిముట్లు మాత్రమే ఇచ్చాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల రూపంలో వారికి ఆర్థికంగా అండనిచ్చారు. రైతు భరోసాలో గౌడులు లబ్ధి పొందారు, అమ్మఒడిలో గౌడులు లబ్ధి పొందారు, లా నేస్తంలో లబ్ధి పొందారు, విదేశీ విద్యా దీవెనలో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి అర్హులు లబ్ధి పొందారు. ఇలా అనేక పథకాలు దగ్గరగా 24-25 పథకాల్లో గౌడులకి ఇంత పెద్ద ఎత్తున 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందించి వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోవడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారని చెప్పి. మీ మేనిఫెస్టో ఎంత మేరకు సఫలీకృతం అయింది అనుకోవచ్చు? మా మేనిఫెస్టో ఖచ్చితంగా 99% ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీల్ని మేము నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి గారు 2 పేజీల మేనిఫెస్టో అంతే, 2 పేజీల 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గ్రంథాన్ని ఏం చేశాడు అది కూడా చూసారా? ఇది 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో. ఇలా అనేక అంశాలున్నాయి. మహిళా సాధికారత కావచ్చు, స్వర్ణాంధ్రప్రదేశ్, వ్యవసాయము, విద్య, వైద్యము, అంశాలు రకరకాలు. ఇది మీ మేనిఫెస్టో, ఇది 2 పేజీలది. అవును, నవరత్నాలు రకరకాలు, ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇంకొకటి కూడా చూస్తాను మీకు, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి. ఇది రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వాస్తవానికి మనలో మనమాట కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఈ యొక్క ఆయా పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో అవసరమా? రాజ్యాంగాన్ని అమలు చేస్తే సరిపోదా? అవునా కదా, మీరు చెప్పండి. రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రక్రియకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణల రూపంలో రాజకీయ ప్రక్షాళన జరగాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని దశల వారీగా
పరిష్కరించి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలనేటటువంటి ఉద్దేశానికి ఆద్యుడయ్యాడు వైఎస్ జగన్. అంటే వాస్తవానికి సరే మీరు అన్నట్టుగా ఎవరైతే నియర్ బై ఉన్నారో లేదా రాజ్యాంగాన్ని కాకుండా మీరు ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు కదా, ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోతే తిరిగి మళ్ళీ మీరు ఓటు అడగద్దని ఒక చట్టబద్ధత ఇప్పుడు ఏమైనా అవసరం ఉందనుకోవచ్చా? చట్టబద్ధత లేకపోవడం వల్ల ఎస్కేప్ అవుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది అది ఈ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే సాధ్యపడింది. మళ్ళీ వారి తనయులు మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. మీరు చూపించారు. అవును, చంద్రబాబు నాయుడు వాళ్ళు చేయండి మేనిఫెస్టో గ్రంథాన్ని చూపించారు, మా గ్రంథాన్ని కూడా చూపించారు నవరత్నాలతో. మేము మా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోని మేనిఫెస్టోని ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు, పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు. ఇది ఒక భగవద్గీత, బైబుల్ ఎంత పవిత్ర గ్రంథాలుగా మనం చూస్తామో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆ రాజకీయ పార్టీలు అంత పవిత్రంగా చూడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చెప్పడం కోసం మాత్రమే ఆ ఉచ్చారణ చేశారు. దాన్ని ఎంత భక్తిగా చూస్తామో మత గ్రంథాలు కావచ్చు, ఇది కూడా అట్లే చూడాలన్నారు. దీన్ని కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను కూడా మనం అలాగే చూడాలి అనేటటువంటి. వాళ్ళు చూడలేదా? కానీ వాళ్ళు కిందసారి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చెప్పి డిలీట్ చేశారు. దాన్ని డిలీట్ చేశారు. మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఏ కాదు సరే, ఏదేమైనా కానీ మేనిఫెస్టోకు చట్టబద్ధత అవసరం లేదా ఓట్లు అడగద్దు ఖచ్చితంగా. ప్రజాస్వామ్యంలో ఆ దిశగా అడుగులు వేయకపోతే చంద్రబాబు నాయుడు లాంటి మాట తప్పే వ్యక్తి అనేకలు వస్తారా? ఎన్నికల తర్వాత ప్రజల్ని వారి సమస్యల్ని లెక్క చేయనటువంటి వ్యక్తి, కొన్ని వర్గాల ప్రయోజనాలను మాత్రమే కాపాడే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం లాంటి పార్టీలకి ఈ విధానాలు గనక ఇచ్చిన మాట ప్రకారం పనిచేయనటువంటి రాజకీయ పార్టీల్ని పెట్టకపోతే ప్రజలు అనేక విధాలుగా నష్టపోతారు. ఓకే, ఇక్కడ చూస్తే దాదాపు వాడి వేడిగా ఉంది. సిట్టింగ్ లోను మారుస్తున్నాడు, కొత్త వారికి ఇస్తున్నాడు. ఇలా ఏమన్నా మేలు జరుగుతుంది అనుకోవచ్చా మీరు? అంటే దీని ప్రభావము తెలంగాణలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మార్చకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ఇక్కడ వీళ్ళిద్దరు దోస్తులు కాబట్టి ఇక్కడ మొత్తం మార్పులు చేర్పులు ఇవన్నీ చేస్తున్నా అనుకోవచ్చా? ఆ ప్రభావం పడుతుందనే ఉద్దేశం ఉందా అన్న? మాకు పక్క రాష్ట్రం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. దోస్తులు కదా, దోస్తులు అయితే రాజకీయంగా కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా స్నేహ సంబంధాలు కలిగే ఉండాలి కదా. ఓకే, ఆ విధమైనటువంటి మిత్రత్వమే ఉంటుంది మాకు. వేరే మిత్రత్వం రకరకాలు ఉన్నాయి సార్. కోడి కూర ఇంకోటి అదేముంది. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు నేను కలిసి భోజనం చేస్తాం, అది మర్యాద, అంతవరకే ఉంటది. కానీ మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటంలో, మా రాష్ట్ర ప్రయోజనాలని ప్రజలకు అందించడంలో ఇక్కడ సిట్టింగ్ లను మార్చడం గల కారణం ఏందనుకోవచ్చు అసలు? అంటే వాళ్ళ పనితీరు బాగలేదా? జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమానికి ప్రతి శాసనసభ్యుడిని, లేకపోతే శాసనసభ్యుడు లేనటువంటి ప్రాంతంలో అసెంబ్లీ ఇన్ఛార్జీలని ప్రభుత్వం అందించినటువంటి పథకాలని, స్కీమ్స్ అన్నిటినీ డెలివరీ చేసిన తర్వాత వారి వద్దకు వెళ్లి ఆ కార్యక్రమాన్ని గుర్తు చేయడంతో పాటు ఇంకేం సమస్యలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకోండి అని చెప్పి దగ్గరగా ముందు నుంచి చెప్తున్నారు. దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుంది. అదే టీడీపీ పార్టీ కూడా దాదాపు గతం నుంచి కూడా సో జగన్మోహన్ రెడ్డి అయితే ఏమైతే అంటున్నారో ఆ ఒక నాయకులు వస్తున్నారా లేదా వారు కూడా ఎండగట్టుండని ప్రతి ఒక్క నియోజకవర్గంలో అప్పటికే ఇన్ఛార్జీలను నియమించుకోవాలి కదా. తెలుగుదేశం పార్టీ చేసుకోవాల్సినటువంటి పనులతో మాకు సంబంధం ఏముంటుంది? బలహీనంగా ప్రతిపక్షం బలంగా కూడా ఉండాలి కదా సార్. ప్రతిపక్ష పాత్రే లేదు అసలు చంద్రబాబు నాయుడుకి. 2000 అధికారం మీదే ప్రతిపక్షం మీద ఇక్కడ అధికారంలో మేము ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా. ఏ విషయంలో ప్రతిపక్ష పాత్ర పోషించింది? మేము ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాం. చాలా కీలకమైన అంశం. టీడీపీ వాళ్ళకు తెలుగే సక్కరాదంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకన్నది అసలు? లోకేష్ ని లేకపోతే చంద్రబాబు నాయుడు మనవడిని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నాడు? సమాధానం చెప్పాలి ముందు. ఖచ్చితంగా పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, వాళ్ళు మాత్రం చదువుకోవాలి. వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువు. ఇది పెత్తందారీ విధానం. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు దాదాపు మొన్న ప్రకటనలో, పేద పిల్లలు మాలాంటి వ్యక్తులు లేదంటే నా దగ్గర ఉన్న వ్యక్తులు వాళ్ళు పెద్ద వాళ్ళు
వాళ్ళు స్కూల్ పెట్టుకుంటే ఆ స్కూళ్ళల్లో వీళ్ళు పోయి కొంతమంది చదువుకోవాలన్నాడు. అంటే ఏంటి ఇక్కడ దేనికి ఇండికేషన్ ఇది? చంద్రబాబు నాయుడు వాళ్ళేదో దాన్ని ఏమన్నా జాలిపడి కొన్ని సీట్లు ఇస్తే చదువుకోవాలి. ఎస్, చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదు, ఎందుకు లేదు? అధికారాన్ని అనుభవించే హక్కు కూడా లేదు. రాజకీయాల్లో మేమే గెలుస్తామంటున్నాం, ధీమా ఉన్నది. ఎవరిని గెలిపించాలనేటటువంటిది ప్రజలు చేయాల్సింది. 3 పార్టీలు వేగంగా వస్తున్నాయి. ప్రజలు అన్న పార్టీలు వచ్చినా మేము సింగిల్ గానే వెళ్తాము, మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పని విధానం పైనే మేము ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడుగుతాము. సో బీసీలకు ఈసారి ఏమన్నా మెరుగైన సౌకర్యాలు లేదంటే మీ నిష్పత్తి ప్రకారంగా అట్లీస్ట్ ఆ దగ్గరలో ఉన్నారనుకోవచ్చా మీకు సీట్లు ఇప్పుడు అసెంబ్లీలో కేటాయించినటువంటివి? సేమ్ టైం ఇది పార్లమెంట్ గానీ ఇటు అసెంబ్లీ గానీ ఖచ్చితంగా మీరు చూశారు కదా సంఖ్య. గతంలో ఇలా ఏ రాజకీయ పార్టీ అయినా చేసిందా? లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి చట్టసభలకు వెళ్ళేటటువంటి అవకాశం ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా? దీన్ని ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి టిప్పర్ డ్రైవర్కి ఇస్తే ఇప్పుడు టిప్పర్లందరికీ కూడా 10,000 కేటాయిస్తామని నాకు ఏది నిన్నటి ప్రకటన అనుకుంటా, నిన్నటి హామీ ఇచ్చారు కదా. టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇవ్వడం వల్ల, తాను హేళన చేయడం వల్ల ఇప్పటి నుండి ట్రిప్పర్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంవత్సరానికి 10,000 ఇస్తాను అని మీ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా అంటున్నాను. అవును, టిప్పర్ డ్రైవర్ అయినా ఆయన అసెంబ్లీ పోవద్దా? అదే ఎవరైనా సరే అసెంబ్లీకి వెళ్ళటానికి అది అడ్డు కాదు కదా. ఇక్కడ మరి ఇన్ని సీట్లు కేటాయించినటువంటి ఆయా వర్గాలు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకోవచ్చా? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మేము ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాం. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రయోజనాల్ని కాపాడాలి, ప్రజాస్వామ్యంలో జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి అనే సదుపాయం ఇచ్చిండు. ఇది రాజ్యాంగంలో సూచించబడింది, దీన్ని అమలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో మార్పులు సంస్కరణలో భాగంగా ఈ వర్గాలకి అవకాశం ఇచ్చారు సామాజిక న్యాయం పేరుతో. ఓకే, సామాజిక న్యాయానికి విజయం కల్పించాల్సినటువంటి బాధ్యత మీదే కదా. ప్రజలు, మీ వర్గాలది, ప్రజలు అట్లీస్ట్ ఫస్ట్ మీ వర్గాలు, సామాజిక వర్గాలు వర్గాలది సామాజిక న్యాయాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజల చేతుల్లో ఉంది. సో మరి ఏ విధంగా మన బీసీ వర్గాలకు ఇది ఇచ్చారు, మన ఎస్సీ వర్గాలకు ఇది ఇచ్చారు, మన మైనారిటీ వర్గాలకు ఇది ఇచ్చారు, మీరంతా ఏకం కాండి అనే నినాదంతోనేమన్నా మీరు ప్రయాణం చేస్తున్నారా? ప్రజాస్వామ్యంలో అవకాశం కల్పించాం. ప్రజలు అవకాశం కల్పించడం కాదు, ఆ అవకాశాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి కదా అంటున్నా నేను అనేది. తీసుకెళ్తున్నాం కదా, ప్రజలు కూడా తీసుకొస్తారు. తీర్పును చూడాలి. భవిష్యత్తులో 2 నెలల్లో మనం చూడబోతున్నాం ఏం జరగబోతుంది అంతే. ఇప్పుడు వరకు చేయనటువంటి ఒక ప్రక్రియ ఇది. ఖచ్చితంగా దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అవును, అంత సాహసం కూడా చేయలేదు. అంత సాహసం కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యపడింది. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిద్దాడంటే మీరేమంటారు? ఒక చైర్మన్ గా రాజధాని మాకు 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాం. ఎందుకు తాత్కాలిక రాజధాని అని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, దాన్నే మీరు బలోపేతం చేస్తే అయిపోవు కదా. తాత్కాలిక రాజధాని ఎందుకు కట్టాడు మీరు చెప్పాలి, అది మీరు కూడా చెప్పాలి. మీకు కూడా బాధ్యత ఉంది కదా. ఓకే, రాజకీయ పార్టీగా మాకెంత బాధ్యత ఉందో మీడియా కూడా అంతే బాధ్యత ఉంది. దాన్నే శాశ్వత చేస్తే బాగుండేది. మమ్మల్ని అడిగే ప్రశ్నని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళని అడగాలి. మీరు తాత్కాలిక రాజధాని ఎందుకు కట్టారు, తాత్కాలిక సచివాలయం ఎందుకు కట్టారు, తాత్కాలిక న్యాయస్థానాన్ని ఎందుకు కట్టారు, అసలు తాత్కాలికం అనే పదాన్ని మీరు ఎందుకు వాడారు? 10 సంవత్సరాల ఉడంబడిక ఉంది, అయినప్పటికీ అది తొందరగానే రావడం, రకరకాల ఇక్కడ అన్ని అభియోగాలు రకరకాలు ఉన్నాయి అనుకోండి. రకరకాలు కాదు, చంద్రబాబు నాయుడు తప్పులు. చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు రాజధాని ఉన్నప్పుడు ఇక్కడ క్షుణ్ణమైనటువంటి అధ్యయనం చేసి ఒక కమిటీ ఏర్పాటు కమిటీ సిఫార్సులను అన్నింటినీ బుట్టదాఖలు చేసి అక్కడ తెలంగాణలో శాసన మండలి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఓటుకు నోటు ఇక్కడికి బారిపోయి వచ్చి అక్రమ కొంపలో కాపురం పెట్టి అక్రమ కొంపేనాది? అక్రమ కొంపే, అక్రమమైన కొంప కాదు అది, అక్రమ కొంప. ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? షర్మిల గారు రావడం వల్ల మీకు మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుంది? అసలు ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. ఎందుకు? మీకైతే ఇబ్బంది లేదు కదా. మేము ఎవరిని పరిగణలోకి తీసుకోం. అయ్యో, మేము తెలంగాణ కోడలు, ఆంధ్ర ఆడబిడ్డ, గౌరవ
వ్యక్తిగతం, ఎక్కడ కోళ్ళు ఎక్కడ పుట్టారు అనేటటువంటిది అది వ్యక్తిగతం అయినటువంటి అంశం. అది రాజకీయాల్లో చర్చ కావాలంటే ఆ మనిషి క్రెడిబిలిటీ కూడా అవసరమేనా? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ కన్నా ముందు జైలుకు వెళ్ళారు, సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యారు, సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు కూడా లోపలికి జైలుకు వెళ్ళారు అండి, సక్సెస్ అవుతారు కదా, సానుభూతి పెరిగింది కదా. 2019లో జైలుకు వెళ్ళిన వాళ్ళు సీఎం అవుతారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంతకన్నా ముందట పోయింది కదా. జైలుకి వెళ్తే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించి ఈయన మీద అక్రమ కేసులు అక్రమ కేసు అవుతుంది. అది ఏం మీరు చెప్పాలి, పూర్తిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంది అనేటటువంటిది, లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు పరిస్థితులు. ఏమన్నా జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎం అవుతారట, ఇది నిజమా కాదా? జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎం అవుతారని ఏమన్నా రాసి ఉందా? అరే సానుభూతి పెరుగుతుంది కదా సార్. సానుభూతి ఎందుకు వస్తుంది వాళ్ళపై? రాదే. ఈ ఎలక్షన్ సాహసోపేతం అంటున్నారు, ఇది నిజమేనా? సాహసోపేతమే. ఎలా చెప్తారు? ఎలా చెప్తారంటే, ఒక పక్కన గతంలో పరిపాలన చేసి ఏ విధమైన మేలు చేయనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మాజీ, అన్ని వర్గాల ప్రయోజనాలని కాపాడి తొలిసారిగా అవకాశం ఇస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళను కూడా ఆర్థిక పరిపుష్టిగా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఇచ్చినటువంటి మాటలను తప్పి ఏ వర్గ ప్రయోజనాలని కాపాడినటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈ రెండు పార్టీలు తలపట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, లేకపోతే కూటమిలో లేకుండా లోపాయికారి ఒప్పందాలతో ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్నికల బరిలోకి అబద్ధ హామీలతో రావటం, చెప్పినవి చేశాము, ఆశీర్వదించండి, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ గాని, లేకపోతే ఏ ముఖ్యమంత్రి గాని, అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చెప్పనటువంటి మాటని ప్రజల ముందు పెట్టారు. ఖచ్చితంగా ఇది సాహసోపేతమైన ఎన్నికలే, చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈ రాష్ట్రంలో పేదలకి పెత్తందారులకి మధ్యన ఈ యుద్ధం ఓ సాహసోపేతమైన యుద్ధమే. పెత్తందారుల పైన పేదలు తిరుగుబాటు చేసేటటువంటి ఈ ఎన్నిక. తిరుగుబాటు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా. జగన్ గారు అప్పులు తీసుకొచ్చి నేరుగా వాళ్లకు ఇస్తామంటున్నారు. మై సూపర్ 6 అంతకన్నా ఎక్కువ మేము చేస్తాము, సంపదను సృష్టిస్తామంటున్నారు, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు సూపర్ 6, అప్పుడేమో 600 హామీలు, ఇప్పుడేమో సూపర్ 6. 600 హామీలు ఏమో చెత్తబుట్టలోకి వెళ్ళినాయి, ఇప్పుడు సూపర్ 6 వస్తున్నాయి. సూపర్ 6 కూడా చెత్తబుట్టలోకి వెళ్ళుద్ది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఎన్నికలు అయిన సాయంత్రం, రిజల్ట్ వచ్చిన సాయంత్రం మర్చిపోతాడు, అతనికి అనుకూలంగా వస్తుంది. చరిత్రలో మనం చూసాం, 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి నేను ఈ మేలు చేశాను ఈ వర్గం లేకపోతే ఈ ప్రజలకి అనేటటువంటి ఖచ్చితంగా ఏముంది అతను చెప్పుకుంటానికి ఏముంది. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ మీద బాగా అంటే ఈ 2-3 రోజుల నుంచి అసలు మీకు అనుకూలమైన వాతావరణం మీరు తిప్పుకున్నారు, అంతే నిజమే కదా? మేము తిప్పుకునేది ఏముంది? మేము 1వ తారీఖున ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకి, అవ్వాతాతలకి పెన్షన్ తీసుకెళ్లి ఇచ్చేటటువంటి పరిస్థితి వాలంటీర్స్. ఇప్పుడు సచివాలయంలో ఇవ్వమంటారు కదా, ఆ కార్యక్రమాన్ని రాజకీయ దురుద్దేశంతో ఆలోచించి ప్రజల ప్రయోజనాలని పక్కన పెట్టి నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి ఏదో పెట్టారు, డెమోక్రసీ ఫారం పేరుతో పెట్టి కోర్టుకు పోయి అది మీకే మేలు జరిగింది ఇందాక చెప్పలేదు. అప్పుడు మేము ఇటువంటి కార్యక్రమాల్లో మాకు మేలు జరిగిందని మేము ఎప్పుడు అనుకో. వాలంటీర్లు రాజకీయం చేస్తున్నారు, అసలు వాలంటీర్ వ్యవస్థనే వద్దు లేదా దాన్ని కొనసాగిస్తామనే 2 కారణాలు చెప్తున్నారు వాళ్ళు. అసలు చూసారో మీకు విన్నారో లేదో, పిఠాపురంలో లోకేష్ మాట్లాడతా పెన్షన్ రావాలన్నా, బియ్యం రావాలన్నా అతను దీర్ఘాలు తీసుకుంటా, మా కౌన్సిలర్ మా కార్పొరేటర్లు చెప్పిన వాళ్ళకే ఇస్తాము పెన్షన్ అయినా బియ్యం అయినా. అంటే అంతకన్నా జన్మభూమి కమిటీలు కూడా చేసినాయి కదా. జన్మభూమి కమిటీలు ఏ విధంగా అవి వాళ్ళైనా అంతే, మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తారు. సరే, సచివాలయ వ్యవస్థ గానీ మీరు ఎక్కువ పడితే సచివాలయ వ్యవస్థ పైన, దాంతో పాటు వాలంటీర్ వ్యవస్థ పైన ఏమైనా సక్సెస్ అయింది అనుకోవచ్చు ఇక్కడ? 100% సక్సెస్. విద్యా వైద్యంలో 100% సక్సెస్. నాడు నేడు కింద అంతే. నాడు నేడు ఎన్ని వేల కోట్ల రూపాయలు విద్యా వైద్య రంగాలపైన ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. స్కూల్స్ ఎంత అభివృద్ధి పరిచారు, లేకపోతే మెడికల్ కాలేజెస్ ఎన్ని వచ్చినాయి. స్వతంత్రం తర్వాత
ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాల పైన ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఖర్చు ఏంటి, చేసిన అభివృద్ధి ఏంటి? ఒక్కసారి 2019 ముందు స్కూల్స్, 2019 ముందు వైద్య హాస్పిటల్స్, వైద్య రంగం ఎలా ఉంది, 2019 తర్వాత ఎలా ఉంది, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆసుపత్రులు పరిస్థితి, లేకపోతే ప్రభుత్వం విద్యా వైద్య రంగాల పైన చేసినటువంటి ఖర్చు, ఆ రంగం అభివృద్ధి కోసం లేకపోతే దాంట్లో వచ్చినటువంటి మార్పుల గురించి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన. మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్ లో? ఎక్కడెక్కడ మీరు తిరగాలి ఏంటి, ఎవరెవరికి ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. పార్టీ నిర్దేశించిన ప్రకారం చేస్తాం. నా పాత్ర ఏ మేరకు అనేటటువంటిది అంటే మీరు ఇక్కడ స్థానికంగానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతోనేనా, లేదంటే ఇంకా మీది ఎందుకంటే స్టేట్ లెవెల్ పొజిషన్ కాబట్టి ఎక్కడెక్కడ అవసరం అక్కడ ఏమన్నా తిరిగే అవకాశాలు ఉంటాయా? రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మా సామాజిక వర్గం ఉంది. సామాజిక వర్గం ఉన్న నాయకులతో అందరితో టచ్ లో ఉన్నాం. అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి కలవటం జరుగుతుంది. నేను కైకలూరు నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నేను గన్నవరం నియోజకవర్గంలో స్థానికుడిని, ఇక్కడ నివాసం ఉంటున్నాను. నాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యతలు, ఇక్కడ నేను స్థానికుడిగా నివాసం ఉంటున్నటువంటి ఈ నియోజకవర్గ బాధ్యతలు గౌడ్ కార్పొరేషన్. ఇక్కడ ఉన్నటువంటి వంశీతోని మమేకం అయిపోవడమే. కానీ ఇక్కడ ఏం చేస్తారు, వంశీ ఇటు నాటు ఈ రెండు ప్రాంతాలు. వంశీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధమన్నారు. వంశీ గారు అదే పేదల పక్షాన్ని నిలబడటానికి వచ్చారు. సరే, ఏదేమైనా వైనాడు వంశీ ఈ మతలు ఏం చేస్తారు? మా పని విధానం పైన నాకు నమ్మకం నిబద్ధత ఉంది. మీ ప్రకారం ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అది సాధ్యమేనా? మా విధానం పట్ల ప్రజలు మాకు విశ్వసిస్తారా? విశ్వసించి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వైనాట్ 175 రీచ్ అవుతాం అనేది. సార్, చివరిగా చెప్పండి, మీ అధిష్టాన నాయకుడు ఏం చెప్తున్నారు, మీరు కూడా మీ ప్రజలకు ఏం చెప్తున్నారు, మీ మీద బాధ్యత ఏమున్నది, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలను కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు, మీ ఇంట్లో మీ అందరి ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పారు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా, చంద్రబాబు నాయుడు కూడా మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ఖచ్చితంగా అడగాలని చెప్పి చెప్తా ఉన్నాను. డిమాండ్ చేస్తుందా? డిమాండ్ చేస్తున్నాం. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. సో మనం కూడా ఒక ప్రతిపాదన అయితే మనం తీసుకొస్తున్నాం. ఇందాక మాట్లాడుకున్న అంశాలు పరిగణలో తీసుకొని, ఇది స్టేట్ వైజ్ అంశాలు, సామాజిక అంశాలు, సామాజిక సాధికారత ఎప్పటి నుండో రావాలనేది అంశాలపైన అనేక రాజకీయ పార్టీలు, అనేక నాయకులు రకరకాల కళ్ళబొల్లు చెప్పేసి ఓటు వేసుకున్నంత వరకు ఒకటి, ఆ తర్వాత ఒకటి. కానీ మేము తీసుకొచ్చే అంశంలో 17 దఫాలుగా ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వం వల్ల మాది పేదల ప్రభుత్వం అని ఇప్పటి వరకు, అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, చెప్పబడ్డాయి. ఏర్పడిన ప్రభుత్వంలో మీ పాత్ర వినలేనిది. ఎందుకంటే మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రుల కొరకు మీ తండ్రులు ఓట్లేశారు, మీ కొరకు మీరు ఓట్లు వేశారు, వేయబోతున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఓట్లు అంటేనే ఆర్థిక పరమైన అంశాలు వస్తాయి. అది కూడా అందరూ ఇట్లా అంటారు. కానీ అందులో నేను చెప్పను. ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు తీసుకునేది తప్పేంటి అనేది కూడా ఇంకో కోణం ఉన్నది. ఇప్పుడైనా కానీ మన ఓటు విలువ ఇది జస్ట్ ఇట్లా చాపడం కాదు, ఇది ఒక రోజు మాత్రమే. కానీ మన కుటుంబాలను ఈ విధంగా బలోపేతం, అంటే మనము ఆర్థికంగా బలోపేతం అయితే ఇంకొకరి సహకారం చేస్తాం. దీనికి చాలా తేడా ఉంది. నిర్ణయం ఇది. నమస్కారం సార్. నమస్కారం.